అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండల పరిధిలోని గవలపల్లి చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నశంకరంపేట మండల పరిధిలోని గవలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అగ్రహార గ్రామానికి చెందిన మెట్టురాజు గవలపల్లి గ్రామ శివార్లోని చెరువులో తన వ్యవసాయ భూమిని ట్రాక్టర్తో దున్నాడు. అనంతరం మరో చోట దున్నడానికి రాజు కేజీవీల్ ట్రాక్టర్ను తీసుకుని వెళ్తుండగా రాజు ట్రాక్టర్ నుంచి కింద పడిపోయాడు. కేజీవీల్ ట్రాక్టర్ సుమారు 200 మీటర్ల దూరంలో నుంచి నడి చెరువులోకి వెళ్లి ఆగి ఉంది. రాజు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడ్డాడా లేదా పొలం పక్కన ఉన్న హైటెన్షన్ కరెంటు లైన్ వల్ల కరెంటు షాక్ కు అర్థింగ్ షాక్ తో కింద పడి మరణించాడా అనే సందేహం నెలకొంది. స్థానికులు చెరువులో ఆగి ఉన్న ట్రాక్టర్ ను గుర్తించి సంఘటన స్థలానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మృతుడి చేతు కాలి విరిగిపోయి ఉందనే విషయాన్ని తెలుసుకున్న చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య కావ్య, తల్లిదండ్రులు భిక్షపతి, పార్వతి, తమ్ముడు హరిలు ఉన్నారు. మృతుని భార్య కావ్య ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం రామేంపేట శవాన్ని రామేంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు దాదాపు 9:40 గవలపల్లి వాసి అయిన ముకిరి సురేష్ గవలపల్లి చెరువు కట్టపై నుంచి వస్తుండగా ఈ మెట్టు రాజుకు సంబంధించిన ట్రాక్టరు గవలపల్లి చెరువులో పడి ఉండడం చూసి అతనికి అనుమానం వచ్చి గవలపల్లి హరీష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి మీ ట్రాక్టర్ ఇక్కడ చెరువులో ఉందని చెప్పగా హరీష్ మరియు మధు అనే 2 వ్యక్తులు వచ్చి ఆ ట్రాక్టర్ గురించి చూడగా ట్రాక్టర్ వాళ్ళ చెరువులో పడి ఉంది. దాన్ని అడుగుతున్న వాళ్ళ అన్న గురించి వెతకగా అదే చెరువులో ఒక చెరువు ఒడ్డుకు వాళ్ళ అన్న చనిపోయి కనబడడం జరిగింది. ఇటీ విషయమై మృతుడి వివరాలు ఏమనగా మృతుడి పేరు మెట్టు రాజు, ఏజు 28 సంవత్సరాలు, క్యాష్ ముదిరాజుగా గవలపల్లి వాసిగా తెలిసింది. వాళ్ళ భార్య మెట్టు కావ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.